కృష్ణుడు అర్జునుడితో వేదాలలో ఉన్న త్రిగుణాలు సత్వ రజో తమో గుణాల ప్రభావం, ఇంకా వాటి వల్ల వచ్చే కర్మలు, వాటి ఫలితాలు, ఇలాంటి బంధాలతో చిక్కుకోకుండా ఉండాలని, లోకంలో లాభాలు నష్టాలు, జయాలు అపజయాలు ఇవన్నీ సమానంగా చూడాలి. ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి కాదు కాబట్టి వాటి ప్రభావానికి లోను కాకూడదు, అంటే దుఃఖించకూడదు. కొత్త వస్తువులు లాభాలు సంపాదించాలనే తపన, ఇంకా వాటిని కోల్పోతామేమో అనే భయం విడిచిపెట్టి ధర్మం కోసం పనులు చేయాలి. ఇంకా ఫలితంపై ఆసక్తి లేకుండా చేయాలి. ఈ యోగక్షేమాలన్నీ భగవంతుడికే వదిలిపెట్టాలి. ఈ త్రిగుణాలన్నీ దాటి శుద్ధ సత్వస్థితి అంటే భగవంతునితో అనుసంధానమైన స్థితిలో స్థిరంగా ఉండాలి అని కృష్ణుడు చెప్తాడు. వేదాలు భౌతిక సుఖాలు అంటే మెటీరియల్ థింగ్స్ని సాధించడానికి చాలా మార్గాలు చూపిస్తుంది. కానీ ఇవన్నీ టెంపరరీ, అంటే ఒక చిన్న బావి లాంటిది. కానీ ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే ఉన్నతమైనది, ఇంకా శాశ్వతమైన ఫలంనిస్తుంది. అది ఒక పెద్ద జలాశయం అంటే సముద్రం లాంటిది అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. త్రైగుణ్యా విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః.